Hello friends, welcome to Prime Legal Studies. Last class lo manamu difference between agreement and contract chusam. Next class lo ee roju class lo what agreements are contracts. So ఏ agreements ni మనం contracts అనొచ్చు. సో అన్ని agreements contracts అవుతాయా లేదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. So according to section 10, all agreements are contracts if they are made by the free consent of the parties competent to contract so for a lawful consideration and with a lawful object are not hereby expressly declared to be void. ఈ ఎలిమెంట్స్ మొత్తం సాటిస్ఫై అయితే అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే కాంట్రాక్ట్స్ అవుతాయి. సో ఇక్కడ ఏ ఎలిమెంట్స్ని సాటిస్ఫై చేస్తే అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవుతాయి అనేది అబ్జర్వ్ చేస్తే అందులో ఫస్ట్ది అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో ఏమనుకున్నాం, అగ్రిమెంట్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఇది నార్మల్గా ఈక్వేషన్ ఫామ్ కోసం గుర్తుపెట్టుకోవడం కోసం. అగ్రిమెంట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఒక ప్రామిస్కి ఆపోజిట్గా ఇంకొక ప్రామిస్. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. సో ఆఫర్ ఇచ్చేటువంటి పర్సన్ని ఏమంటారు అనుకున్నాము, ఆఫరర్. యాక్సెప్టెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ని ఆఫరీ ఆర్ యాక్సెప్టర్ అంటాం. సో ఆఫర్ యాక్సెప్టెన్స్ ఏమైపోతుంది, అన్ యాక్సెప్టెడ్ ప్రపోజల్ ఇట్ బికమ్స్ ప్రామిస్. ప్రామిస్ ఆర్ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఇట్ బికమ్స్ అన్ అగ్రిమెంట్. ఇది ఫస్ట్ది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, అగ్రిమెంట్. సెకండ్ది కన్సెన్సస్ యాడిడమ్. సో ఇది ఒక లాటిన్ టర్ము, దీని అర్థం ఏంటి అంటే ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అంట. సో కన్సెన్సస్ యాడిడమ్ అంటే ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్. సో ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అంటే ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే సో ఎవరైతే ఆఫర్ ఇస్తున్నారో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఎవరికి, బీకి. సో ఏ ఈస్ హ్యావింగ్ 2 కార్స్. కొంత దగ్గర ఒక 2 కార్స్ ఉన్నాయి. సో ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ అనే కారు ఉంది, వై అనే కారు ఉంది. సో ఏ బీకి ఒక ఆఫర్ ఇచ్చాడు. సో విల్ యూ పర్చేస్ మై కార్. ఏ కారు అన్న సంగతి చెప్పలేదు, ఎవరు ఏ బీకి చెప్పలేదు. ఆఫర్ హీ మేడ్ ఏ ప్రపోజల్ దాట్ విల్ యూ పర్చేస్ మై కార్. ఏ కారు అమ్ముతాను అన్న సంగతి చెప్పలేదు. సో ఏ ఇంటెన్షన్ ఏంటి, ఎక్స్ కార్ని అమ్మాలి అనేసి ఏ అనుకున్నాడు. బి ఉద్దేశం ఏంటి, వై కార్ని కొనాలి అనేసి బి ఇంటెన్షన్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకే దాని గురించి ఆలోచిస్తున్నారా అంటే లేదు. ఇతను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాడు, ఇతను ఒక దాని గురించి ఆలోచిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్ట్ క్రియేట్ అవుతుందా? సో నో. ఇక్కడ ఇద్దరు కూడా వేరువేరుగా ఆలోచిస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్ అనేది క్రియేట్ కాదు. సో ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ మీన్స్ బోత్ ద పార్టీస్ షుడ్ థింక్ అబౌట్ ద సేమ్ థింగ్ అట్ ద సేమ్ సెన్స్ అట్ ద సేమ్ టైమ్. ఇద్దరు కూడా ఒకే దాని గురించి ఒకేలాగా ఆలోచిస్తేనే దాన్ని మనం ఏమంటామో కన్సెన్సస్ యాడిడమ్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అంటాం. సో ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ లేకపోతే కాంట్రాక్ట్ అనేది క్రియేట్ కాదు. నెక్స్ట్ లీగల్ రిలేషన్షిప్. లాస్ట్ క్లాస్లో మనం చూసాం అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ కావాల్సినటువంటి పాయింట్ ఒకటి డిస్కస్ చేసాం. ఏంటది, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్.
So at the time of creation of contract, parties must have an intention to create legal relationship. That means they must have an intention to approach the court if there is any discrepancy arises. సో ఏదైనా కాంట్రాక్ట్కి సంబంధించిన వైలేషన్ జరిగింది అంటే కోర్టుకు వెళ్ళాలి అన్న ఉద్దేశం పార్టీస్కి ఉండాలి. అలా ఉద్దేశం లేకపోతే కాంట్రాక్ట్ అనేది క్రియేట్ కాదు. సో పార్టీస్ మస్ట్ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. అండ్ అనదర్ వన్ ఫ్రీ కన్సెంట్. సో ఫ్రీ కన్సెంట్, ఇక్కడ ఫ్రీ కన్సెంట్ని మనము 2 వర్డ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కన్సెంట్. కన్సెంట్ ఈస్ నథింగ్ బట్ కన్సెన్సస్ ఆడిడం. ఇందాక చూసాం ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్. పార్టీస్ must have an intention to create legal relationship. At the same time they should think about the same thing at the same sense. Free consent ఏంటి? సో ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి ఇక్కడ అనేది అబ్జర్వ్ చేస్తే, when a consent is said to be free, it should not be caused by coercion, undue influence, fraud, misrepresentation, mistake. So when a consent is said to be free, consent, free consent అని అనాలి అంటే ఏమేమి ఉండకూడదు? It should not be caused by coercion, undue influence, fraud, misrepresentation and mistake. వీటిలో ఏ ఎలిమెంట్ ప్రెజెంట్ అయినా కాంట్రాక్ట్ ఫ్రీ కన్సెంట్ ద్వారా ఎంటర్ కాలేదనే చెప్తాం. సో సింపుల్గా వీటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. కొయర్షన్, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని బెదిరించడం, దేనికోసం? కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వడం కోసం. సో దాన్ని కొయర్షన్ అంటాం. ఇవి డీటెయిల్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. అన్యూ ఇన్ఫ్లుయెన్స్, ఒక పర్సన్ తన పొజిషన్ యూజ్ చేసుకొని అవతల పర్సన్ని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేలాగా చూడడం. బట్ ఇక్కడ థ్రెట్ అంటూ ఉండదు, ఇక్కడ ఫియర్ ఉంటుంది. మెంటల్ ఫియర్ అనేది మనకు కనిపిస్తుంది ఎందులో? అన్యూ ఇన్ఫ్లుయెన్స్లో. అండ్ ఫ్రాడ్కి మిస్రిప్రజెంటేషన్కి కనిపించేటువంటి ఒకే ఒక డిఫరెన్స్, రెండిట్లో కామన్ పాయింట్ వచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, అబద్ధం. అబద్ధం అనేది రెండిట్లో కామన్ పాయింట్, ఫ్రాడ్లో, మిస్రిప్రజెంటేషన్లో. డిఫరెన్స్ ఏంటి? ఫ్రాడ్కి మిస్రిప్రజెంటేషన్కి ఒకే డిఫరెన్స్. ఫ్రాడ్లో ఆ అబద్ధం వాడు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడో అది అతనికి తెలిసి చెప్తాడు. మిస్రిప్రజెంటేషన్లో తను చెప్పేటువంటి అబద్ధం నిజం అనుకొని చెప్తాడు. ఇవి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్రాడ్లో స్టేట్మెంట్ ఇచ్చినా, మిస్రిప్రజెంటేషన్లో స్టేట్మెంట్ ఇచ్చినా అవతల వాడిని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యడానికి చేయడం మాత్రమే. అండ్ లాస్ట్ది మిస్టేక్. మిస్టేక్ అంటే అన్ ఎర్రోనియస్ బిలీఫ్ అబౌట్ సంథింగ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ లా అని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని. మిస్టేక్ ఆఫ్ లాలో మళ్ళీ మిస్టేక్ ఆఫ్ లా ఆఫ్ వన్స్ ఓన్ కంట్రీ, మిస్టేక్ ఆఫ్ లా ఆఫ్ ఫారెన్ కంట్రీ ఉంటుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో బైలాటరల్ మిస్టేక్, యూనిలాటరల్ మిస్టేక్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. అవన్నీ మనం మళ్ళీ డీటెయిల్డ్గా చూద్దాం. నెక్స్ట్ మనకు కెపాసిటీ ఆఫ్ పార్టీస్ టు కాంట్రాక్ట్. కెపాసిటీ ఆర్ కాంపిటెన్సీ అని అనొచ్చు, కెపాసిటీ అని అనొచ్చు. కెపాసిటీ మీన్స్ ఎలిజిబిలిటీ ఆర్ క్యాపబిలిటీ. So is there any eligibility to enter into a contract like educational qualifications? So answer is no. అలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ మనకు అవసరం లేదు. సో మనకి ఇక్కడ కావాల్సినటువంటిది కెపాసిటీ ఆఫ్ పార్టీస్. పార్టీస్కి కొన్ని క్వాలిఫికేషన్స్. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్? మేజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ హూ ఆర్ ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ మస్ట్ బి మేజర్. మైనర్ అయి ఉండకూడదు. దట్ మీన్స్ పార్టీస్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years. 18 years కంప్లీట్ అయి ఉండాలి.
అండ్ పర్సన్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ మస్ట్ బీ సౌండ్ మైండ్. ఆ పర్సన్స్ ఎలా ఉండాలి? సౌండ్ మైండ్ పర్సన్ అయి ఉండాలి. సో సౌండ్ మైండ్ పర్సన్ అంటే ఎవరు అనగానే 2 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సౌండ్ మైండ్ అని ఎవరిని అంటాము? పర్సన్స్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో దే షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళని సౌండ్ మైండ్ పర్సన్స్ అంటాం. దీంతో పాటుగా ద పార్టీస్ మస్ట్ ఫార్మ్ ఏ రేషనల్ జడ్జిమెంట్. రేషనల్ జడ్జిమెంట్. సో రేషనల్ జడ్జిమెంట్ అంటే ఏంటి? విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ బ్యాడ్, ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటువంటి కెపాసిటీ ఉంటే దాన్ని ఏమంటాము అంటే రేషనల్ జడ్జిమెంట్ అంటాం. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఆ పర్సన్ ఏమంటాం? సౌండ్ మైండ్. నెంబర్ 1, the person must be capable of understanding the terms and conditions of the contract. Another one is he must capable of forming a rational judgment. And the third one, not disqualified by law. Persons not disqualified by law. అంటే లా ద్వారా వీళ్ళు డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. సో ఎవరెవరు వస్తారు ఇందులో అంటే ఇన్సాల్వెంట్, ఏలియన్ ఎనిమీ, convicted person, company or corporation subject to certain exceptions, foreign sovereign, or ambassador. So foreign sovereign or ambassadors. So అంబాసిడర్స్ని మనం ఏమంటామంటే డిప్లొమాటిక్ ఏజెంట్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా డిస్క్వాలిఫైడ్ బై లా, అంటే కంప్లీట్గా డిస్క్వాలిఫైడా, ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? సో ఖచ్చితంగా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో అవేంటి అనేది మనము డీటెయిల్డ్గా ఈ టాపిక్ చెప్పుకునేటప్పుడు చూద్దాం. సో ఖచ్చితంగా వాళ్ళు మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి, అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. మనం ఇక్కడ ఎవరి గురించి డిస్కస్ చేస్తాము ఈ కాన్సెప్ట్లో, ఈ కెపాసిటీ ఆఫ్ పార్టీస్ చెప్పేటప్పుడు అంటే మైనర్ గురించి డిస్కస్ చేస్తాం. సో మైనర్ ఎవరు, మైనర్తో కాంట్రాక్ట్ ఎంటర్ అయితే ఏమవుతుంది, సో అవన్నీ ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, అవన్నీ మనము అక్కడ డిస్కస్ చేస్తాం. ఇన్ జనరల్గా మైనర్తో అగ్రిమెంట్ ఏమవుతుంది అంటే వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ అబ్ ఇనిషియో మీన్స్ వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్, అసలు ఆ అగ్రిమెంటే చెల్లదు. నెక్స్ట్ లాఫుల్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే ఏంటో చూసి తర్వాత లాఫుల్ కన్సిడరేషన్ గురించి అనుకుందాం. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. క్విడ్ ప్రో కో అంటాం. క్విడ్ ప్రో కో which means something in return. సో మన కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ లేకుండా కాంట్రాక్ట్ అనేది ఉంటుందా? సో నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్. కన్సిడరేషన్ లేకపోతే అసలు కాంట్రాక్ట్ అనేది లేదు. కన్సిడరేషన్ ఉంటేనే కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఏంటి కన్సిడరేషన్? సంథింగ్ ఇన్ రిటర్న్. సో వెన్ యూ ఆర్ గివింగ్ సంథింగ్ యూ మస్ట్ గెట్ సంథింగ్. నేను మీకు హౌస్ని అమ్ముతున్నానంటే ఇన్ రిటర్న్ నాకు ఏమొస్తుంది? మనీ వస్తుంది.
ఇది మనీ రూపంలోనే ఉండాలా కన్సిడరేషన్ అనేది? నో. ఇట్ మే బి క్యాష్, ఇట్ మే బి కైండ్, ఇట్ మే బి ఏ ప్రామిస్, ఇట్ మే బి an abstinence. Abstinence means not doing something. డూయింగ్ సంథింగ్ ఉండొచ్చు, నాట్ డూయింగ్ సంథింగ్ ఉండొచ్చు, క్యాష్ రూపంలో ఉండొచ్చు, లేదా కైండ్ రూపంలో ఉండొచ్చు. ఒక పర్సన్కి బెనిఫిట్ ఉండొచ్చు, ఇంకొక పర్సన్కి లాస్ ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా కన్సిడరేషన్ అనేది కనిపించాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మళ్ళీ కన్సిడరేషన్ చాప్టర్ చెప్పేటప్పుడు అక్కడ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ తన కార్ని అమ్ముతున్నాడు ఎవరికి? బీకి. ఎంత అమౌంట్కి? 3 lakhs. సో ఈ కాంట్రాక్ట్ వల్ల ఏ తన కార్ని అమ్ముతున్నాడు, ఏకి ఏమొస్తుంది? 3 lakhs వస్తుంది. బీకి ఏమొస్తుంది? కార్ వస్తుంది. సో ఇక్కడ సంథింగ్ అనేది ఉండాలి, సంథింగ్ ఇన్ రిటర్న్. మరి ఇది లాఫుల్గా అయి ఉండాలా? ఖచ్చితంగా కన్సిడరేషన్ ఎలా ఉండాలంటే లాఫుల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. ఏ బీకి ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు, ఏమని? ఇఫ్ యూ కిల్ సి ఐ విల్ పే 10 lakh rupees. నువ్వు సీని చంపేస్తే నేను 10 lakhs ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఏ బీకి ఏమిస్తున్నాడు? 10 lakhs. ఇన్ రిటర్న్ బి ఏం చేస్తున్నాడు? సిని చంపడం. సో ఇప్పుడు కన్సిడరేషన్ అనేది అక్కడ లాఫుల్గా ఉందా? నో. ఎలా ఉంది? అన్లాఫుల్గా ఉంది. సో ఎలా ఉండాలి కన్సిడరేషన్ అనేది? లాఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, లాఫుల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ? నార్మల్గా ఆబ్జెక్ట్ మీన్స్ మనం నార్మల్గా ఆబ్జెక్ట్ అంటే ఏమనుకుంటాం? ఏదైనా ఒక వస్తువు అనుకుంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పర్పస్, ఎయిమ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ యొక్క పర్పస్ ఏంటి? ఎయిమ్ ఏంటి? ఎలా ఉండాలి ఆ పర్పస్? ఖచ్చితంగా లాఫుల్గానే ఉండాలి. సో అన్లాఫుల్గా మాత్రం ఆబ్జెక్ట్ అనేది ఉండకూడదు. మీరు కాంట్రాక్ట్ దేనికోసం ఎంటర్ అవుతున్నారో అది ఎలా ఉండాలి అంటే లాఫుల్గానే ఉండాలి, కానీ అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అయి ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్, మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. లాఫుల్ కన్సిడరేషన్లో ఒక పర్సన్ 10 lakhs ఇస్తాను ఇంకొక పర్సన్ని చంపేస్తే అని చెప్పాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా ఉంది? లాఫుల్గా ఉందా? నో. ఎలా ఉంది? అన్లాఫుల్గా ఉంది. అదేవిధంగా ఒక ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేస్తే మీకు అమౌంట్ ఇస్తాను, ఎలా ఉంది? అన్లాఫుల్గా ఉంది. సో ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి? లాఫుల్గా ఉండాలి. అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. ఈ పాయింట్ని మనం సింపుల్గా లాఫుల్ అగ్రిమెంట్ అని అనొచ్చు. లాఫుల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? లాఫుల్ అగ్రిమెంట్ అంటే ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్గా ఈ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్కడ కూడా ఈ అగ్రిమెంట్స్ వాయిడ్ అగ్రిమెంట్స్ అని చెప్పుండకూడదు. అలా చెప్పుంటే ఆ అగ్రిమెంట్స్ ఏవి కూడా చెల్లవు. ఈ లాఫుల్ అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఏవి లాఫుల్ అగ్రిమెంట్స్, ఏవి లాఫుల్ అగ్రిమెంట్స్ కావు అనేది అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంటు ట్రేడ్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ అంట. అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ ఒక బిజినెస్ని ఏం చేస్తోంది? రిస్ట్రెయింట్ చేస్తోంది. ప్రతి ఒక్క పర్సన్ కూడా తనకిష్టం వచ్చినటువంటి బిజినెస్ని చేసుకునేదానికి రైట్ ఉంది. ఈ రైట్ని మనకు కాన్స్టిట్యూషనల్ లాలో కనిపిస్తుంది. ఫండమెంటల్ ఫ్రీడమ్స్లో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, ప్రొఫెషన్, ఆక్యుపేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్క పర్సన్ కూడా తనకిష్టం వచ్చినటువంటి ట్రేడ్ని, బిజినెస్ని చేసుకోవచ్చు. ఒక 10 yearsగా ఒక హోటల్ని రన్ చేస్తున్నాడు ఒక ఏరియాలో. ఆపోజిట్గా బి కూడా ఒక హోటల్ని స్టార్ట్ చేశాడు. బి బిజినెస్ బాగా జరుగుతోంది, ఏకి బిజినెస్ పడిపోయింది. ఏ వెళ్ళి ప్రపోజల్ పెట్టాడు బీకి, ఏమని? నువ్వు నీ హోటల్ని క్లోజ్ చేస్తే నేను ఒక 1 lakh ఇస్తాను అని చెప్పి ఒక ప్రపోజల్ ఇచ్చాడు. సో బి దానికి ఒప్పుకున్నాడు, బట్ హోటల్ని క్లోజ్ చేయలేదు.
ఇప్పుడు ఏ బి మీద సూట్ ఫైల్ చేయగలడా అంటే చేయలేడు. రీజన్ ఏంటి? ఇక్కడ అగ్రిమెంట్ దేన్ని రిస్ట్రిక్ట్ చేస్తోంది? ట్రేడ్ని, బిజినెస్ని రిస్ట్రిక్ట్ చేస్తోంది. సో చెల్లుతుందా అగ్రిమెంటు అంటే చెల్లదు. అదేవిధంగా ఇందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినవి కాంట్రాక్ట్ యాక్ట్లో వేజరింగ్ అగ్రిమెంట్. వేజరింగ్ అంటే బెట్టింగ్ అగ్రిమెంట్స్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అగ్రిమెంట్స్ అనేవి చెల్లుతుందా? చెల్లవు. ఇలాంటి అగ్రిమెంట్స్ ఏవైతే కాంట్రాక్ట్ యాక్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో అవి మీరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఎంటర్ అయిన అగ్రిమెంట్స్ చెల్లవు. అండ్ ద నెక్స్ట్ వన్, సర్టెనిటీ ఆఫ్ టర్మ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే కాంట్రాక్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవి ఎలా ఉండాలి? ద టర్మ్స్ అండ్ కండిషన్స్ మస్ట్ బి క్లియర్ అండ్ సర్టెన్. ఎలా ఉండాలి అంటే క్లియర్గా ఉండాలి, సర్టెన్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది పార్టీస్ మైండ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాకూడదు. ఎలా ఉండాలంటే చాలా క్లియర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేటువంటి పర్సను బి అనేటువంటి పర్సన్కి నేను మీకు ఒక 100 tons ఆఫ్ ఆయిల్ సప్లై చేస్తాను అన్నాడంటే ఇది క్లియర్గా ఉందా అంటే లేదు. ఎందుకంటే ఏ ఆయిల్ సప్లై చేస్తాను అన్న సంగతి చెప్పలేదు. ఎలా ఉండాలి? క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏ అనేటువంటి పర్సను తన హౌస్ని రెంట్కి ఇవ్వడం కోసం టూలెట్ బోర్డు పెట్టాడు. సో బి వచ్చాడు, హౌస్ మొత్తం చూసిన తర్వాత ఒక 2 కండిషన్స్ పెట్టాడు. ఎలాంటి కండిషన్స్? లివింగ్ రూమ్ అండ్ డ్రాయింగ్ రూమ్ మస్ట్ బి డెకరేటెడ్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ స్టైల్. నేను మీ హౌస్ని రెంట్కి తీసుకుంటాను, బట్ లివింగ్ రూమ్ అంటే హాల్ని, డ్రాయింగ్ రూమ్ని ఎలా డెకరేట్ చేసేమన్నాడు? ప్రజెంట్ స్టైల్కి తగినట్టుగా రెడీ చేసేమన్నాడు. సో వాట్ ఈస్ meant by present style? So can you define what is meant by present style? Answer is no. You cannot define present style. Present style ని మీరు డిఫైన్ చేయలేరు. సో అగ్రిమెంట్ చెల్లుతుందా? చెల్లదు. రీజన్ ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి క్లియర్గా లేదు కాబట్టి. నెక్స్ట్, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాలి అంటే ఎలా ఉండాలి? విచ్ మస్ట్ బీ పాసిబుల్ టు పర్ఫామ్. ఆ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేసేదానికి వీలుగా ఉండాలి. సో ఇఫ్ యూ పే 1 crore rupees, ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ద పర్సన్ ఇన్ టు లైఫ్. చనిపోయిన పర్సన్ని మళ్ళీ బతికిస్తాను, నాకు 1 crore ఇస్తే. సో ఈజ్ ఇట్ పాసిబుల్? నో. పాసిబుల్ అవుతుందా? నో. సో ఇఫ్ యూ పే 10 lakh rupees, ఐ విల్ ఫైండ్ ద ట్రెజర్ బై మ్యాజిక్. మ్యాజిక్ ద్వారా ట్రెజర్ని కనుక్కుంటాను. సో ఈజ్ ఇట్ పాసిబుల్? నో. సో అలాంటి అగ్రిమెంట్స్ కూడా ఏమైపోతాయి? చెల్లవు. సో ఎలా ఉండాలి మీరు ఎంటర్ అయ్యేటువంటి కాంట్రాక్ట్స్ అంటే విచ్ ఈస్ పాసిబుల్ టు పర్ఫామ్. అండ్ ఫైనలీ లాస్ట్ వన్, లీగల్ ఫార్మాలిటీస్. లీగల్ ఫార్మాలిటీస్ అన్ని అగ్రిమెంట్స్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? ఓరల్గా ఉండాలా, రిటర్న్గా ఉండాలా? సో ఓరల్గా ఉండొచ్చు, రిటర్న్గా ఉండొచ్చు. బట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టులో ప్రూవ్ చేయాలి అంటే ఇట్ మస్ట్ బీ ఇన్ రిటర్న్ ఫామ్. రిటర్న్ ఫామ్లో ఉంటే కోర్టులో ప్రూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని కాంట్రాక్ట్స్ మీరు ఖచ్చితంగా రిటర్న్లోనే రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ, ఇమూవబుల్ ప్రాపర్టీని ఒక పర్సన్ అమ్ముతున్నాడు అంటే, ఏ తన హౌస్ని బీకి అమ్ముతున్నాడు అంటే ఇది ఓరల్గా చెప్తే సరిపోతుందా? నో. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ రిటర్న్ ఫామ్. ఇట్ హ్యాస్ టు బీ రిజిస్టర్డ్. ఖచ్చితంగా అది రిటర్న్ ఫామ్లో ఉండాలి, రిజిస్టర్డ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నీ మనం ఇప్పటి వరకు చూసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా సాటిస్ఫై అయితేనే అగ్రిమెంట్స్ అనేవి కాంట్రాక్ట్స్ అవుతాయి. సో అగ్రిమెంట్, కన్సెన్సస్ ఆడిడమ్, దట్ ఈస్ ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్, అండ్ ఫ్రీ కన్సెంట్. కన్సెంట్ ఎలా ఉండాలి అంటే ఫ్రీ కన్సెంట్ ఉండాలి. కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రెప్రజెంటేషన్, మిస్టేక్ ఉండకూడదు. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ క్యాపబుల్ అయి ఉండాలి. క్యాపబుల్ ఇన్ ద సెన్స్ మేజర్, సౌండ్ మైండ్ అండ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా అయి ఉండాలి. అండ్ కన్సిడరేషన్కి వచ్చేసరికి అది కన్సిడరేషన్ లాఫుల్గా ఉండాలి. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి లాఫుల్. అగ్రిమెంట్ మస్ట్ బి lawful agreement, and terms and conditions must be clear and certain,
and the contract must be possible to perform and certain legal formalities are necessary to create a valid contract. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్లో కలుద్దాం. సీ యూ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ యాక్ట్స్ మీద డిఫరెంట్ వీడియోస్ని మ్యాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.